వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షార్ట్ సర్క్యూట్ తో ఎస్ఆర్ నగర్ ఫిష్ ఇన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం. రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పేల్ చేసిన పోలీసులు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొంటున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. డానిష్ అఫ్జల్ రీఇన్ఫోర్సింగ్ టెక్నాలజీతో మెటీరియల్స్ లో మిక్సింగ్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రాంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు మరియు ఆర్టీసీ చైర్మన్ నాగరాజు మరియు నగర అధ్యక్షులు నాగరాజు యాదవ్ మరియు 25 మరియు 42వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ టీజీ వాలి, 25వ వార్డు ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్, 25వ వార్డు సిఓ క్లస్టర్ బాలు మరియు టీడీపీ బూత్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు డోర్ టు డోర్ కార్యక్రమం 25వ వార్డులో పాల్గొనడం జరిగింది. మా ప్రజలందరూ కూడా మళ్ళీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి కర్నూలులో టీజీ భరత్ గారికి ఓటేసి ఆ ఓటు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ దీవిస్తారని చెప్పేసి కోరుతున్నాం. ఈ దినం 25 వార్డు సంబంధించి కర్నూలు నగర అధ్యక్షులు గౌరవనీయులు నాగరాజు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఆర్టీసీ చైర్మన్, అనంతపురం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు పూల నాగరాజు గారు, అదేవిధంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ప్రముఖ న్యాయవాది అగేపూడి ప్రభాకర్ గారు, డైరెక్టర్స్ అయినటువంటి రామకృష్ణ, అదేవిధంగా విజయ్ కుమార్, మరి ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సోదరులు నాగేంద్ర, రవి, జేమ్స్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మొన్ననే కేడీసీసీ సంబంధించినటువంటి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు డివిఎంసీ చైర్మన్ నాగేశ్వర యాదవ్ గారు, వార్డుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది. ఒకసారి వార్డు విజిట్ చేస్తామని మా అధ్యక్షులు వస్తే ఆయన పిలుపు మేరకు మేము ఈరోజు, అదేవిధంగా స్టేట్ కాల్ కూడా ఉన్నింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఈ గత 1 ఇయర్గా చేసినటువంటి పరిపాలన గురించి ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళమని ఆదేశిస్తే మేమందరూ ఈరోజు వస్తుంటే ఎక్కడ పోయినా ప్రభుల్లో ఏ వార్డు పోయినా ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు, సుస్వాగతం పలుకుతున్నారు. దానికి కారణం తల్లికి వందనం. ఇప్పుడైతే ఒక సోదరుమణి తమ భర్త కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3 లక్షలు ఇచ్చినాడని మాకే బొకేస్తుంది. నాకు తెలిసి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ స్వాగతం ఈ వన్ ఇయర్ కాలంలోనే ఏ పార్టీకి ఎవరికి దక్కదనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటున్నానంటే సహజంగా ప్రభుత్వం అంటే ఎంతో ఆశిస్తారు, అది చేస్తారు ఇది చేస్తారని కూడా ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చాం. సూపర్ 6 సంబంధించినటువంటి హామీలు ఇచ్చాం. అందులో భాగంగానే రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదార్ఖండ్లో గురువారం పెద్దపల్లి జిల్లా ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, గోదార్ఖని ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్తో కలిసి గోదార్ఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ గోదావరిఖని చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, టీ జంక్షన్, గౌతమినగర్ వద్ద వాహనాలను ఆపుతూ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేట్ను, వాహన పేపర్స్ చెక్ చేశారు. హెల్మెట్ ధరించని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ వారిని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గురించి చలాన్ వేశారు. అలాగే అధిక శబ్దం వచ్చేలా వాహనాలు ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడారు. మార్పు వస్తుందా హెల్మెట్స్ పెట్టుకోవాలనేది రోడ్డు మీద
ఇది నంబర్ ప్లేట్ ఏం లేదు. మీ మీద చీటింగ్ కేసు చేసి మీ మీద తెలుసా? ఇక్కడ ఇన్సూరెన్స్ ఉందా? ఈ వెహికల్ ఎన్ని రోజులు అయితే తీసుకొని 5 కిలోమీటర్లు అందరూ కూడా తమ పిల్లల కోరిక మేరకు సైలెన్సర్ కంపెనీ నుండి వచ్చింది కాకుండా వేరే ప్రత్యామ్నాయ సౌండ్ సైలెన్సర్ పెట్టి ప్రజలకు భయభ్రాంతులు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి అటువంటిది అతి తొందరగా ఎవరన్నా అట్లాంటి సైలెన్సర్ కలిగి ఉంటే వారికి తొందరగా వెహికల్ తీసివేయాలని కోరుతున్నాం. లేకపోతే ఆ వెహికల్ సీజ్ చేసి మేము సంబంధిత అధికారులకు అప్పచెప్పడం కానీ లేదా కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం కానీ జరుగుతుంది. దాంతో మీ వెహికల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోరికను మన్నించి ఎట్టి పరిస్థితుల్లో కూడా సైలెన్సర్లో చేంజ్ చేయొద్దని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన ఏరియా రాజీవ్ రహదారి అత్యంత ప్రమాదకరమైన రహదారిగా పేరు పొందింది. అనేక మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మరణాలు నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి చోట కూడా యాజ్ పర్ R&B అధికారులు సూచించినట్టుగా గరిష్ట పరిమితి వేగం వాహనదారులందరూ కూడా మేము ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు. వారి యొక్క ప్రవర్తనతోటి మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి. దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము రామగుండం, పెద్దపల్లి మరియు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు. దీన్ని మేము కనుక పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము వెనుకాడం. తప్పనిసరిగా కూడా అందరూ కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు వాహనం ఇవ్వద్దని ఎంత మేము మొత్తుకున్నా సరే తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు. అలాగే చిన్నపిల్లల్లో మైనర్లలో కూడా మార్పు రావట్లేదు. ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం, రాంగ్ సైడ్లలో వెళ్ళడం, అలాగే వాహనాలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా 4 వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చిన సలహాను పాటించి అతి వేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. నేను వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి, అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వర్క్ అందించకుండా నేను సేఫ్గా గమ్యం చేరాలనే ప్రతిజ్ఞ కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా సేఫ్గా ఉంటారు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులందరూ కూడా తమ గమ్యాలకు సేఫ్గా చేరాలని నేను కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీబీ చైర్మన్ శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు కొడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి ఆదేశాల మేరకు కర్నూలు మండలం గార్ఖేపురం మరియు రుద్రవరం గ్రామాలలో సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కర్నూలు మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్, గార్ఖేపురం గ్రామ కమిటీ అధ్యక్షులు సీతారామిరెడ్డి. సుపరిపాలనలో ముందడుగినటువంటి తొలుగడిగినటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించాలన్నటువంటి నిర్ణయం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మా కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా స్వపరిపాలన తొలుగడిగినటువంటి కార్యక్రమంతో గ్రామాల్లో మన తల్లికి వందనం సంబంధించి కానీ అదేవిధంగా పెన్షన్ 3,000 నుంచి 4,000 పెన్షన్ గార్యాపురం గ్రామంలో మన గ్రామ పెద్దలు అదేవిధంగా
మన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సుపరిపాలనలో ముందడుగినటువంటి తొలుగడిగినటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించినటువంటి నిర్ణయం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మా కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా స్వపరిపాలన తొలుగడిగినటువంటి కార్యక్రమంతో గ్రామాల్లో మొన్న తల్లికి వందనం సంబంధించి కానీ అదేవిధంగా పెన్షన్ 3,000 నుంచి 4,000 పెన్షన్. నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న సంవిధాన్ శంకరావ సభకి విచ్చేస్తున్న అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే సభకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆదేశాలతో పెద్ద ఎత్తున బయలుదేరిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు Right. Color speaker. చెప్పండి. హలో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. మంచినీటి కోసం తాము ఆవేదన పడుతున్నామని వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి వాహనాల రాకపోకలను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు. దీంతో అంకిరెడ్డిపల్లి ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కొలిమిగుండ్ల పోలీసుల జోక్యంతో నిరసన కార్యక్రమం సద్గుమనింది. లోయర్ ట్యాంక్ బండ్లోని కనకాల కట్టమైసమ్మ ఆలయం వద్ద భక్తులకు శాశ్వతంగా షెడ్లను ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ రవీందర్ డిమాండ్ చేశారు. ఆలయం ముందు కనకాల కట్టమైసమ్మ అమ్మవారి భక్త సమాజ్ భక్తులు ప్రతినిధులు నిరసన చేపట్టారు. నవాబుల కాలానికి ముందే ఆలయ నిర్మాణం జరిగిందని ఆయన వివరించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆలయానికి వచ్చే భక్తులు శాశ్వత షెడ్ను ఏర్పాటు చేయకపోవడం విచారకరమని ఆయన మండిపడ్డారు. పర్మనెంట్
షెడ్లను వెంటనే మనోభావాలను ప్రభుత్వం వెంటనే ఈరోజు భక్త సమాజంలో ఈ యొక్క ధర్నా మరి గవర్నమెంట్కు విన్నపము గుర్తు చేయడం జరుగుతుంది. రవీందర్ గారి సమక్షంలో దీనికి రవణ అన్నట్టు దీనికి చైర్మన్ స్వర్గీయ ఈనాడు నరసింహన్ ఉండే గత 20 సంవత్సరాల కింద కూడా వైఎస్ సీఎం ఉన్నప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ఇక్కడ కార్పొరేటర్ రవీందర్ గారు ఉండే ఐటీ మినిస్టర్గా అప్పుడు నరసింహారెడ్డి గారు విజిట్ చేసి ఇక్కడ పర్మనెంట్ షెడ్లు కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ వైఎస్ గవర్నమెంట్ ఇక్కడ కౌన్సిల్ మన మున్సిపల్ కౌన్సిల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తామంటే దానికి మేము భక్త సమాజం నుంచి అడుకోవడం జరిగి మినిస్టర్ అప్పుడు లోకల్ ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు ఉంటే పిలిచి ఇదే రవీందర్ గారి సమక్షంలో అప్పుడు ఇక్కడ చేసి విజిట్ చేయించి అక్కడ అడ్డుకోవడం జరిగింది. గత 10-12 సంవత్సరాల నుంచి మాతా మాణికేశ్వర వాళ్ళు సంస్థ నాస్తికులు, వాళ్ళు దైవం ఉండదు, పూజ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఇక్కడ టెంపుల్ కూడా వచ్చి ఎవరైనా భక్తులకు యాటలు తీసుకొని వస్తే బోనాలు ఎక్కిస్తే చాలా అడ్డుకున్న సందర్భాలు ఉంటే ఇదే భక్త సమాజంలో 10 వారాలు మేము ఇక్కడ భజన చేసుకుంటా వారిని తరిమి కొట్టడం జరిగింది. మళ్ళీ యథావిధిగా పూజలు కూడా ఇక్కడ కొనసాగినాయి. ఆ రోజు కూడా 2014లో డాక్టర్ లక్ష్మణ్ గారు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా అయినాక ఇక్కడ అమ్మవారి పూజలు నిర్వహించి స్థానిక ఇక్కడ అందరినీ పిలిచి ఇక్కడ పర్మనెంట్ షెడ్లు కావాలని అప్పుడు మన మున్సిపల్ కమిషనర్ని అందరిని పిలిచి ఇక్కడ విజిట్ చేపిస్తే ఆమె అప్పుడు ఒప్పుకున్నాక తర్వాత మళ్ళీ అదే నరసింహారెడ్డి గారు అప్పుడు వచ్చి లేదు ఇప్పుడు వద్దు అని చెప్పి ఆయన హోల్డ్ చేపించడం జరిగింది. 2004-05లో ఆయన హామీ ఇచ్చి మళ్ళీ 2014లో లక్ష్మణ్ గారి సమక్షంలో ఇక్కడ స్టోన్ కూడా వేయడం జరిగింది. దీనికి మళ్ళీ అడ్డుకోవడం జరిగింది. ఇప్పటివరకు పర్మనెంట్ షెడ్లు లేవు. లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం బోనాలకు అధికారులతోటి సమీక్ష ఇక్కడ మీటింగ్ పెట్టి అందరి మున్సిపాలిటీతోటి వాటర్ డిపార్ట్మెంట్ తోటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి 15 రోజుల ముందు 20 రోజుల ముందు పెట్టి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా టెంపరరీ షెడ్లు వేసినాక తర్వాత పర్మనెంట్ షెడ్లు నిర్మించాలని చెప్పి కోరిక మేరకు హామీ ఇచ్చి అదే ఓల్డ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. ఇప్పుడైనా కనువిప్పి చేసి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేయడం ఏంటంటే ఇక్కడ కనకాల కట్టమైసమ్మ ఒక చరిత్ర గల టెంపుల్, ఇక్కడ మనకు స్థానికంగా మాకు అందరికీ గ్రామదేవత, ఇక్కడ కట్టమైసమ్మ గ్రామదేవత, ఇక్కడ చూస్తే నల్లపోచమ్మ గ్రామదేవత, అమ్మవార్లకు ఇక్కడ ఉండి భక్తులకు కాపాడుతుంది. తల్లికి ఈరోజు మన శ్రీ కనకాల కట్టమైసమ్మ అమ్మవారి భక్త బృందం ఆధ్వర్యంలో కట్టమైసమ్మ దేవాలయానికి ఘన చరిత్ర ఉంది. 400 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు. గతంలో హుస్సేన్ సాగర్ నిర్మాణం చేసేటప్పుడు అక్కడ ఉన్న దానికి పనిచేసిన ఎవరైతే కావడీలు అంటే కవాడిగూడ అనే పేరు కూడా పక్కన వచ్చి అక్కడ నివసిస్తుండే వడ్డరి వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారిని వెలుచుకొని పూజలు చేస్తుండే వాళ్ళు 400 సంవత్సరాల క్రితం. అప్పటి నిజాం ప్రభు కూడా ఇక్కడ చేయొద్దని చెప్పి వాళ్ళ కింది ఎవరైతే సైనికులు ఆయనకు చెప్తే ఆ రోజు రాత్రి అమ్మవారే వాళ్ళ కళలోకి వచ్చి బాబు అని అంటే అమ్మవారికి అక్కడ నువ్వు దేవాలయం నిర్మించాలి అని చెప్పి మొక్కు తీర్చుకొని ఆటను కోసిన తర్వాత వండుకొని తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ముంగట ఏదైతే భారత శ్రేయాశ్రమం పక్కన ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో పర్మనెంట్ షెడ్లు వేస్తా అని చెప్పి గతంలో ఒక 5 సంవత్సరాలు ఈ ఆషాఢ మాసం రాగానే క్లీన్ చేయించి ఒక 10 లక్షలు 5 లక్షలు కాంట్రాక్టర్కి ఇచ్చి టెంపరీ షెడ్స్ వేసి ఒక 40-50 షెడ్స్ వేసి అక్కడ వాళ్ళకు అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా చేయట్లేదు. మేమందరం ఒకటే కోరుతున్నాం ప్రభుత్వానికి, గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేస్తే మీరు కూడా కాలగర్భంలో కలిసిపోతారు. అమ్మవారితో మీరు గేమ్స్ ఆడకండి, అమ్మవారి ఆశీర్వాదం పొందండి. ఇక్కడ పర్మనెంట్ షెడ్లు శాశ్వత షెడ్లు ఏర్పాటు చేయండి. తప్పకుండా మేము అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పి మేము కోరుకుంటూ భక్త సమాజం తరఫున పర్మనెంట్ షెడ్లు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నివేదన ఇస్తాం. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మరి ఇతర డిమాండ్స్తో డివైఎఫ్ఐ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని మరియు అన్ని ఉద్యోగుల ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. ఉమ్మడి వరంగల్ జిల్లా మేదరి సంఘం హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రతాప్ గిరి గోవర్ధన్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరగబోయేది మేదరి మహేంద్ర సంఘం అనుబంధ సంస్థల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కుల బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. మీడియా మిత్రులకు మరియు పత్రికా విలేకరులకు మహేంద్ర వరంగల్ జిల్లా మేదర్ సంఘం నేను అధ్యక్షుల వారిని ప్రతాప్ గోవర్ధన్, అలాగే మా సెక్రటరీ దీకొండ ఉపేందర్ మరియు ప్రచార కార్యదర్శి ప్రతాప్ వృక్షపతి, అలాగే ట్రెజరర్ నీలా రవికుమార్, మా గౌరవ అధ్యక్షులు ప్రతాప్ గణేష్ గారు. మేము ఈరోజు రావడానికి విషయం ఏంటంటే తెలంగాణ మేదర్ మహేంద్ర సంఘం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం 6వ తారీఖు ఈ సండే జూలైన నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 150,000 పైగా జనాభా కలిగిన మేదర్ మహేంద్ర కుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో జూలై 6వ తారీఖు నాడు వరంగల్లో కమిటీ ప్రమాణ స్వీకారం అనుబంధ సంస్థలది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మేదరి ఈ సంఘం నుండి మా అధ్యక్షుల వారు దుర్గిల శ్రీనివాస్ గారు, అలాగే సెక్రటరీ కోన రాజశేఖర్ గారు, ట్రెజరర్ పాతకోట ఉమా గారు, అలాగే ప్రచార కార్యదర్శి మన పాతకోట ఉమా గారు వాళ్ళ అధ్యక్షతన వరంగల్లో ఈ ప్రమాణ స్వీకారం చేయడం అనే ఆదేశం చేయడం జరిగింది మాకు. అందుకోసం 33 జిల్లాల నుంచి దగ్గర 400 అంటే పోస్టర్స్ అంటే అనుబంధ సంఘాల పోస్టులు ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ జరగడం ఏర్పాటు చేస్తుంది. మాకు గత ప్రభుత్వము ఉప్పల్ భయాత్లో 1 ఎకరం స్థలం ఇచ్చారు. దానికి ఇప్పుడు మన ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మాకు ఇప్పుడు ఆ బిల్డింగ్ ఫండ్ కోసం చేసి మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మాకు ఇప్పుడున్న మాకు వెదురుకి అన్ని విధాల ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటాను. ఇందుకు కానీ మాకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మేదర్ కుల బంధువులు జిల్లాల వారిగా అందరూ తరలి వచ్చి మాకు ఇప్పుడు 6వ తారీఖు నిర్వహించే మన ఈ అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారోత్సవాన్ని అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ మన స్థలం వచ్చేసి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీ కన్వెన్షన్. తెలంగాణ రాష్ట్ర మేదరి బంధువులందరికీ నమస్కారం. తెలంగాణ మహేంద్ర మేదరి సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారం ఉత్సవాన్ని వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో హన్మకొండ శ్రీ కన్వెన్షన్లో తేదీ 6వ తారీఖు జూలై 2025 రోజున తెలంగాణ మేదర్ మహేంద్ర సంఘం నిర్వహించబోతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేదరులందరూ తప్పకుండా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉప్పల్ బైగాలో రాష్ట్ర ఆత్మగౌరవ భవనాన్ని కట్టుకునేదానికి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, దయగల ప్రభుత్వం వాళ్ళు ధనాన్ని అందించి
భవనాన్ని నిర్మించుకునే విధంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాఫీగా ఇళ్లను చేరుకోవాల్సిందిగా మేదరి కులస్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీకొండ ఉపేందర్, వరంగల్ జిల్లా. దొడ్డికొమరయ్య 79వ వర తెలంగాణ చరిత్రలో జూలై 4 అతి ముఖ్యమైన రోజని దుమ్ముగూడెం మండలం గడ్డోరిగట్టు గ్రామంలో దొడ్డికొమరయ్య వర్ధంతి సభలో కుంజ జోగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడారు. 79వ వర్ధంతి సభను ఈరోజు దుమ్ముగూడెం మండలం గడ్డోరిగట్టు గ్రామంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. దొరల పెత్తనం ఉన్న నాడు దొరల రాక్షసత్వాన్ని గోరి కట్టాలని చెప్పి దొడ్డి కొమరయ్య ఆనాడే కంకణం కట్టి రజాకారుల గుండ్లకు ఆయన గుండెను అడ్డుపెట్టి ప్రాణాలు త్యాగం చేశాడు. కాబట్టి జూలై 4వ తారీఖు అనేది తెలంగాణ చరిత్రలోనే చెప్పుకోదగ్గ రోజు అని చెప్పి ఇవాళ సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. ఈయన స్ఫూర్తితోని ప్రజా ఉద్యమాలు ఆదివాసులు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రైతాంగ పోరాటంలో ఎందరో అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసి ఇవాళ తెలంగాణకి మనకు అప్పచెప్తే ఇవాళ 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఇవాళ ఆదివాసీల పోడు పువ్వులన్నీ గుంజుకొని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరి కొనసాగించాలని చూస్తా ఉన్నది. ఇవాళ అమరవీరుల పైన ఎన్కౌంటర్ల పేరుతో కగార్ ఆపరేషన్ పేరుతో 100 మంది విప్లవకారులను పట్టు పెడతా ఉన్నది. 2026 మార్చి 23 కల్లా ఆల్అవుట్ అని చెప్పి అమిత్ షా కారు కూతలు కూస్తా ఉన్నాడు. విప్లవాన్ని అర్థం చేయడం అంటే నీ తరం నీ అబ్బతరం కూడా కాదని చెప్పి ఇవాళ ఈ సభాముఖంగా హెచ్చరించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇట్లాగే విప్లవకారులను ఊచకోతకు వస్తే ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైందని చెప్పి తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లాగే హిట్లర్ కూడా ఇదే పరిస్థితి కొనసాగిస్తే హిట్లర్ కూడా అదే గతి పట్టిందని చెప్పి ఇవాళ నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఇవాళ సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలియజేయడం జరుగుతా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.